హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ టాక్స్. ఈరోజైతే నేను చాలా స్పెషల్ రెసిపీ చెప్తున్నాను. ఇయర్లీ వన్స్ చేసే రెసిపీ. సో రంజాన్ సేమియా. ఫస్ట్ ఒక ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పట్టా లవంగా, సో ఇవన్నీ ఫ్రాగ్రెన్స్ కోసం అన్నమాట, పెట్టుకొని అవి కొంచెం ఫ్రై అవగానే నేను 1/2 కేజీ సేమియాకి నేను చూపించాను కదండి, దాంతో ఒక 2.5 వాటర్ వేయండి. అంటే ఆల్మోస్ట్ మీకు 2.5 లీటర్ వస్తుంది అన్నమాట వాటర్. సేమియా అంతా ఫ్రై చేసుకోండి. డ్రై నట్స్ ఉన్నాయి, కాజు, ఆల్మండ్స్, అట్లా గీలో ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ షుగర్ వచ్చేసి ఈ బౌల్తో మీకు ఆల్మోస్ట్ 2 బౌల్స్ పడుతుంది. అంటే 1/2 కేజీ సేమియాకి 2.5 కేజీ షుగర్ అవుతుందండి. అంటే అది చాలా బాగా స్వీట్గా వస్తుంది. సో 2.5 కేజీ, 1/2 కేజీ సేమియా ప్యాకెట్కి 2.5 కేజీ వస్తుంది. సో వాటర్ బాయిల్ అవగానే ఫ్రై చేసుకున్న సేమియాని వాటర్లో వేసేసి నీట్గా వాటర్ అంతా మొత్తం ఫ్రై చేసుకోండి. నీట్గా అంతా స్ప్రెడ్ చేసుకోండి వాటర్లో. స్ప్రెడ్ అయ్యాక బాగా బాయిల్ అవుతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ అంతేనండి. 5 మినిట్స్లో మీకు ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియా కదా, వితిన్ 5 మినిట్స్లో ఆ వాటర్లో బాగా డిప్ అయిపోతుంది. ఎక్కువసేపు బాయిల్ అయ్యేలా ఏం పెట్టొద్దండి, ఎందుకంటే ఎక్కువ బాయిల్ అయితే మీకు సేమియా సపరేట్గా లేకుండా కొంచెం ముద్దగా అయిపోయినట్లు అనిపిస్తుంది. సో కొద్దిగా ఒక 5 to 7 మినిట్స్ అవగానే వెంటనే షుగర్ వేసేసేయండి. సో ఎప్పుడైతే షుగర్ వేస్తారో మీకు సేమియా ముద్ద అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఆ షుగర్ సిరప్ పడగానే. సో షుగర్ వేసేసి షుగర్ బాగా మెల్ట్ అయ్యేలాగా మీరు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. సో నేనైతే ఈ బౌల్తో అది ఆల్మోస్ట్ కేజీ షుగర్ అవుతుంది. సో 2 కేజీ వేసుకున్నాను. 2.5 కేజీ కూడా పడుతుందండి. స్వీట్ బాగా తినేవాళ్ళైతే 2.5 కేజీ కూడా ఉంటుంది. సో షుగర్ అంతా మెల్ట్ అవగానే మీకు ఇలా షుగర్ సిరప్లో సేమియా బాగా బాయిల్ అవుతుంది అన్నమాట. బాగా బాయిల్ అయ్యేప్పుడు మీరు అట్లా స్టిర్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా ఉండాలి. షుగర్ సిరప్ కదా, కంప్లీట్గా వెంటనే అడుగంటుతుంది. సో అడుగంటకుండా మీరు అలా కంటిన్యూగా కలుపుతూనే ఉండండి. బాగా దగ్గర పడేలాగా షుగర్ సిరప్ అంతా ఒక్కసారిగా బాయిల్ అయ్యి బాగా దగ్గరగా థిక్గా అయిపోతుంది మీకు. అలా థిక్గా అయ్యేంతసేపు మనం అలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. ఈ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. సో ఈ సిరప్ అంతా దగ్గర పడేదాకా ఆల్మోస్ట్ ఒక 10 to 12 మినిట్స్ పడుతుంది. నెక్స్ట్ కలాకండ్ అంటాం కదా, సో అది కానీ కోవా అని దొరుకుతుంది. సో దాన్ని పీసెస్ కానీ లేదా ఒక 1/2 కేజీ, 1/4 కేజీ తీసుకొని ఇలా దాన్ని ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి దగ్గర పడేప్పుడు మీరు కలాకండ్ తీసుకున్నాం కదండి, ఆ కోవా అంటారు కొన్ని చోట్ల. సో ఆ కోవానంతా మనం అలా ఆ పీసెస్ని అంతా అలా నీట్గా పౌడర్ చేసేసి దాంట్లో వేసి దాన్ని కూడా బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. సో కోవా వేయడం వల్ల మనకు బాగా చాలా బాగా వస్తుంది అన్నమాట సేమియా. టేస్ట్ వైజ్ కానీ మీకు తినేప్పుడు ఆ కోవా తగలడం కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఆ కోవా మొత్తం మెల్ట్ అయ్యేదాకా మనం దాన్ని మళ్ళీ సేమ్ బిఫోర్ లాగా అలా మెల్ట్ అయ్యేదాకా మనం కలుపుతూనే ఉండాలి. సో ఈ ప్రాసెస్ కొద్దిగా లేట్. నెక్స్ట్ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. జస్ట్ కొద్దిగా వాటర్లో ఫుడ్ కలర్ తీసి కొంచెం కలర్ అపీరియన్స్ కోసం అన్నమాట, కొంచెం ఆరెంజ్ రెడ్డిష్గా అనిపిస్తుంది. సో సేమియా అపీరెన్స్ చాలా బాగుంటుంది, కొద్దిగా చాలు. సో కలర్ కూడా నీట్గా అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేదాకా మనం కలపాలి. సో సిమ్లో పెట్టేసి నీట్గా ఇలా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలండి. వెంటనే బాగా దగ్గరకు అయిపోతుంది. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ వెయిట్ చేయగానే ఆ వాటర్ బబుల్స్ అంతా పోతాయి అన్నమాట మనకు. ఆ బబుల్స్ ఎప్పుడైతే ఆగిపోతాయో సో మనకు బాగా థిక్ కన్సిస్టెన్సీగా వచ్చేస్తుంది సేమియా. మరీ అంత థిక్ అవసరం లేదు, నేను చూపించాను కదా, అలా ఉంటే చాలు.
అలా ఉంటే అయిపోగానే నెక్స్ట్ మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ వాటర్ బబుల్స్ పోయేదాకా పెట్టండి చాలు. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి మీరు ఫ్రై చేసుకున్నారు కదా డ్రై నట్స్, సో దాంతో గార్నిష్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఇయర్లీ వన్సే చేస్తాం ఈ స్వీట్. సో మళ్ళీ ఈ స్వీట్ టేస్ట్ చేయాలంటే మళ్ళీ రంజాన్ రావాలి. ఎందుకంటే మనకు ఆ సేమియా ఆ సీజన్లోనే దొరుకుతుంది అనమాట. నార్మల్ మన వర్మిసెల్లితో అంత బాగుండదండి. సో ఈ పర్టికులర్ సేమియాతోనే ఈ రెసిపీ బాగుంటుంది. సో ఒక్కసారి ట్రై చేయండి. సో ఈ రంజాన్కి అయితే నేను రంజాన్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి టేస్ట్ చేయాలనిపించి సో మళ్ళీ మీకోసం ఫ్రీగా చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ మీకు ఎప్పుడైనా ఈ సేమియా దొరికినప్పుడు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా స్పెషల్ రెసిపీ అన్నమాట ఇది. సో గైస్ ప్లీజ్ ట్రై అండ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు ఈజీ టాక్స్. బాయ్.